మానవ జాతి ఎందుకు మీరేదో ఇందాక మాట్లాడుతుంటే ఆపాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన 30 నెలల పరిపాలన, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన. ఎవరు నియంతలాగా అంటే హిట్టర్ లాగా పరిపాలించారు, ఎవరు ఇప్పుడు 30 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే కేసీఆర్ పాలన మొత్తం కూడా హిట్లర్ పరిపాలన. రేవంత్ రెడ్డి ఒక హైడ్రా విషయంలో హిట్లర్ ఆలోచన ఏదైతే ఉందో నియంతృత్వం అనే ఆలోచన అక్కడ మాత్రం, ఎందుకంటే దుర్మార్గుల్ని అణిచివేయాలంటే అది కావాలి. కాబట్టి మరి దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను మోసం చేసిన వాడు ఏమంటారు? హిట్లర్ అంటారా? ఏమంటారు? రేవంత్ రెడ్డి మోసం చేసిండా చెప్పండి. అదేవిధంగా ధర్నా చౌక్ ఉద్యమకారులంతా ఉద్యమం తెలంగాణ సాధించుకున్న ప్రదేశం అది. ఆ ప్రదేశం ధర్నాలు చేస్తామంటే ధర్నా చౌక్ లేదు, ఏం లేదు, ఎత్తేసిండు. మరి దాన్ని ఏమంటారు? ఏ పోకడు అంటారు? ధర్నాలు అవసరం లేదండి. అదే మరి దాన్ని ఏమంటారు? మరి రాసిన వాళ్ళు ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలో పెట్టిన వాళ్ళు కేటీఆర్కి తెలియదా అని అడుగుతున్నాం మేము. అదేవిధంగా గద్దరు అంటే అందరూ ప్రేమిస్తారు, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ప్రేమిస్తారు, ఆంధ్రాలో కూడా ప్రేమిస్తారు. అట్లాంటి గద్దర్ ఇంటి దగ్గరికి వస్తే ఎవడైనా తలుపు తీసి స్వాగతిస్తాడు. గద్దర్ని 3 గంటల సేపు ఆడ ద్వారం దగ్గర కూర్చోబెట్టి తలుపులు మూసేస్తే దాన్ని ఆ పరిపాలన ఏమంటారు? దాన్ని హిట్లర్ పరిపాలన అంటారు. మరి రేవంత్ రెడ్డి గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డులా గద్దర్ అవార్డులు పెట్టిండు. అందశ్రీ 10 ఏళ్ళు రాష్ట్ర గీతం లేకుండా పాలించను. ఎందుకు పాలించను? నీ మనసులో ఏముంది? అందశ్రీ ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఆ గీతం అద్భుతం, అదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకం కేసీఆర్. కాబట్టి అందశ్రీ పాటను రాసిన గేయాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు అమలు చేయలేదు? మరి రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేసిన? ఎవరు హిట్లరు? జనం చెప్తారు, నేను కాదు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఒక అందశ్రీ చనిపోతే కన్న కొడుకు లెక్క అంత్యక్రియలు దగ్గరుండి పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన రేవంత్ రెడ్డిని ఏమంటారు? హిట్లర్ అంటారా? ప్రజలు ఏమంటారు? కేటీఆర్ చెప్పమంటారు. నేను కేటీఆర్ రాసిన రేవంత్ రెడ్డి గారు ఆ హిందూ కాంక్లేవ్ లో ఈ మాట అనకపోతే ఇష్యూ లేదు కదా. ఈ ఇష్యూ అన్నాడు, చెడు విషయంలో అన్నాడు. చెడు విషయంలో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలి, హైదరాబాద్ ప్రకృతిని కాపాడా? అట్లా కాదు కదా, చెరువులు కాపాడా? ఆయన వ్యవహరించే నియంతృత్వం అనేది ఏది దీంట్లో ఏది ఏమైనా కబ్జా కూరల్ని అంచివేయటంలో హిట్లర్ లాగా నా పాయింట్ ఏది ఏమైనప్పటికీ నువ్వు ప్రకృతిని కాపాడు, చెరువులు కాపాడు, లేకపోతే ఇంకోటి కాపాడు, నేను కాపాడుతా రేవంత్ రెడ్డి అంటే ఏంటో అని చూపించుకో. కానీ హిట్లర్ ఎందుకు అనేది ప్రస్తావన. ఆయన ఉద్దేశంలో నేను మళ్ళీ వస్తా. హిట్లర్ అంటే నేను ఇప్పుడు ప్రతి గ్రంథంలో మంచి, నేను అందుకనే హిట్లరిజం అనే పాదం వాడాను. గ్రంథం ప్రతి సమాజంలో మంచి ఎక్కడ ఉంటే చేసుకోవాలి, చెడును విస్మరించాలని మనకు గ్రంథాలు ఉన్నాయి. కబ్జాదారుల్ని ఉక్కు పాదంతో అనమనండి. అదే కదా, దాన్ని లేదు కదా. ఉద్దేశం ఏంటంటే అక్కడ వేరే రాష్ట్రంలో కాదు, అంతదాకెందుకు చిదంబరం గారు గ్రీన్ హంట్ అని పెట్టినాడు నక్సలైట్లను ఏరివేయడానికి, రైట్? అమిత్ షా గారు దాని పేరు మార్చి ఆపరేషన్ కాగార్ అని పెట్టినాడు. వీళ్ళు ఆపరేషన్ కాగారు గ్రీన్ హంట్ అన్నారు, కానీ హిట్లర్ లాగా చంపేస్తారు అనలేదు కదా. ఎందుకు లేనిపోని రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కఠినంగా వ్యవహరించాలి, ఆయన కఠినంగా సీతారామయ్య గారు ఇక్కడ ఆయన ఉద్దేశం. ఇప్పుడు